సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. చాలా స్టోరీస్ అవుతాడండి. ఈ వ్లాగ్లో నేను మెయిన్గా చెప్పాలనుకున్నది, కాలేజ్లో కానీ లేదంటే ఏదైనా వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఏ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఎక్విప్మెంట్స్ గురించి నేను చెప్దాం. ఇన్వెస్ట్ ఇన్ ఏ బెటర్ రూమ్ సో దట్ మీకు కూడా స్పేషియస్గా ఉండడానికి కానీ మంచి రూమ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పీజీలు అయితే 2 షేరింగ్ ఆర్ 3 షేరింగ్ తీసుకుంటే ఫుడ్ కూడా మీకు అంత బాగుండకపోవచ్చు. నేను కొద్దిగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రూమ్ తీసుకున్నాను. నేను 1 RK ఇది కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఇది కిచెన్, ఇది ఇంకొక రూమ్. ఒకవేళ రూమ్ తీసుకుంటే యూటెన్సిల్స్, బౌళ్ళు అండ్ ఒక రైస్ కుక్కర్ తీసుకున్నారని అంటే మీకు సరిపోతుంది. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ CEO హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసాం. స్టవ్ కూడా అవసరం లేదు. అంటే మీకు కుకింగ్ ఒకవేళ చేసుకునేటోళ్ళు అయితే చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి కర్రీస్ కూడా బయట దొరుకుతాయి కాబట్టి ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా. ఒక ఇల్లు అండ్ కుకింగ్ 2 సార్ట్ అయిపోయినాయి. మ్యాట్రిసెస్ ఎందుకనంటే మీకు మంచి స్లీప్ అనేది అవసరం. నేను దీని మీద పడుకుంటా. ఆల్సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు ఒక 20s ఆర్ 30s లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్పుడే అర్థమవుతుంది అంటే వాట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్. 100% అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టు. ఫ్రెండ్స్ లేకుండా మీరు ఒక్కరే ఉండి మీరు ఒక్కరే కుక్ చేసుకొని మీ అన్ని బిల్స్ మేనేజ్ చేసుకుంటే మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడ మీరు దాన్ని సెట్ చేయగలుగుతారు అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఒక 6 months ఉన్నా కానీ లేదంటే 1 year ఉన్నా కానీ మీరు కంప్లీట్ డిఫరెంట్ పర్సన్గా వస్తారు. ప్రతి పరంగా కానీ మీ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీరు డిపెండెన్సీస్ అనేది వేరే వాళ్ళ మీద పెట్టుకునే అది కంప్లీట్ చేంజ్ అవుతుంది. సో నేను అది కంప్లీట్గా సజెస్ట్ చేస్తా. అండ్ ఆల్సో మ్యాట్రిసెస్ అయిపోయింది. స్లీప్ కూడా బెస్ట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 8 or 9 hours అట్లా. అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే, కిలో 100 రూపాయలు మాత్రమే. రండమ్మా రండి. అల్లం ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు మాత్రమే, కిలో 100 రూపాయలు మాత్రమే. రండమ్మా. అండ్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ ఏ గుడ్ డెస్క్ అండ్ చైర్. ఎందుకంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ వర్క్ చేసినప్పుడు అంటే మీకు బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా ఉండకుండా హెల్ప్ అవుతుంది. సో డెస్క్ అండ్ చైర్ కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తా. సో మీరు కొద్దిగా ఫిట్నెస్ ఫ్రీక్ అయితే ఒక జిమ్ మెంబర్షిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా మీరు చికెన్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. చికెన్ చేసుకోవడానికి అయితే నెక్స్ట్ లెవెల్. ఒక 15 minutesలో మనకు చికెన్ అయితే అయిపోతుంది. మీరు చికెన్ని మ్యారినేట్ చేసుకొని డైరెక్ట్ దాంట్లో ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్, మ్యారినేటెడ్ చికెన్ పెట్టడానికి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, మిల్క్ పెట్టుకోవడానికి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అగైన్. అంటే కొంతమందికి తెలియదు మనిషి తల్లి అర్థం కాలే. ఇప్పుడే బీటెక్ అయిపోయింది, సో వాళ్ళకు నాలెడ్జ్ లేదు. నేను మేజర్ మిస్టేక్స్ ఏం చేయలేదు, ఎందుకంటే మ్యాక్సిమం పీజీలోనే ఉండేది. సో రూమ్ పెట్టిన తర్వాత నాకు చాలా అర్థమైంది. అంటే కరెంట్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ వైఫై బిల్, ఇంకా రూమ్ రెంట్,
కుకింగ్ అండ్ నీతో నువ్వు టైం స్పెండ్ చేస్తావు కాబట్టి రోజంతా నాతోనే నువ్వు నీ స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తే దట్ విల్ బి ద బెస్ట్. సో బ్రదర్స్ తోటి ఉన్నా, ఫ్రెండ్స్ తోటి ఉన్నా, దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ ఫైన్. నేను అదే చెప్తున్నా, అంటే ఒక్కరికి ఉండే వాళ్ళకి ఎలా అనేది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకరికి హెల్ప్ అయినా అని దట్ విల్ బి గ్రేట్. hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon, That is all about for this video. Thank you. Bye. sodium, magnesium, aluminum, silicon, phosphorus, sulfur, chlorine, argon,